అన్న నేను సమాధానం ఇచ్చే కంటే ముందు మీకు తెలియదా సమాధానం? వాళ్ళు మాట్లాడతారు, అరే వాళ్ళు ఛానల్ ఉన్నది, వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు, దాంట్లో తప్పేమున్నది. కేవీఎస్ అన్నకు కూడా ఏమడుగుతున్నానంటే మన మార్పు మన దగ్గర ఉన్నదా అన్న చెప్పుర్రి మీరు. అంటే ఇప్పుడు చిత్రగుప్తులో మనం డిస్కస్ చేసేదాకా మోదీ గారు ఏం చేసిండో మనకు తెలియలేదు అని అంటే దీనంత దురదృష్టం ఏమన్నా ఉన్నదా? ఓ మాట అడుగుతుంది. ఆ తప్ప ఆయన దాన్ని ఉండాలా లేదా మన దాంట్లో నన్ను ఉండాలి? ఇక సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే మీ దాకా రాలేదు, మన దాకా రాలేదు అని అంటే అది కూడా 13 సంవత్సరాల తర్వాత మనకి ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయని అంటే కన్విక్షన్ అనేది కొంచెం వెళ్ళిపోవాలా, న్యాచురల్ ఉండాలా. ఇప్పుడు ఇక మోదీ గారి పైన ఇంకా ఒకళ్ళు చెప్తే మనం వింటున్న పరిస్థితులలో ఉన్నాము అని అంటే పునః భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హిందూ నమ్ముతున్నాడా లేదా అని కేవీఎస్ అన్న అంటే నేను మిమ్మల్ని అంటలే, నేను ఎవరిని అంటలే. ఇవాళ తెలంగాణ బీజేపీ పరిస్థితి కూడా మీరు చూసారు కదా. వినలేని భక్తి మనం ఏమంటారు, ఆ భక్తి ఉంటుంది చూడు, భజన. ఆ భజన బంద్ కాదు మన అసలు కాంగ్రెస్ భజన కంటే తెలంగాణ బీజేపీలో ఉన్న భజన ఉన్న చూడబ్బా, ఇక అది మామూలుగా లేదు. ఇది మోడీ గారికి కూడా అట్లనే ఉన్నది అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు సీరియస్గా. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం మాట్లాడితే అరే బత్తాయి భజన అని అంటారు. కరెక్టా?